బిడ్డలు ఎప్పుడు కూడా అందరి శ్రేయస్సును ఆశించేవాళ్ళు. ఎందుకంటే నేను ఆనందంగా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి, ఎదుటి వాళ్ళంతా ఆనందంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను. అలాగే ఏబీసీ లాఫింగ్ క్లబ్ కూడా ఇతరుల శ్రేయస్సును ఆశించేటువంటి వాళ్ళు. ఇతరులంతా ఆనందంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే నేను ఆరోగ్యంగా ఉంటాను అని ప్రతి ఒక్క ఏబీసీ లాఫింగ్ క్లబ్ మెంబర్ ఆ విధమైనటువంటి సంకల్పము, ఆ విధమైనటువంటి ఆలోచన, ఆ విధమైనటువంటి భావన. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ గీతాలో ఏమన్నంటే యద్భావం తద్భవతి, మన లోపల భావనే అది చక్కగా ఆ విధంగా జరిగి తీరుతుంది అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. భగవద్గీత చాలా గొప్ప సందేశం ఇచ్చినటువంటి ఆ యొక్క గీత శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా